హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు చేసే చేయబోయే vlog vlog ఏంటి అంటే మనం పొలం చూపిస్తాం, రండి. చలో. రెడీ అయిపోయినాం, పోతున్నాం. మేమైతే ఈరోజు బావి దగ్గరికి వెళ్తున్నాం. మా పొలం చూపిస్తాం, ఎట్లుండదు మీరు మొత్తం మొత్తం ఎండి వరకు చూడండి వీడియో. మనమైతే ఇక్కడికి నుంచి రైడ్ తీసుకోవాలి వీళ్ళ బావి దగ్గరికి వెళ్ళాలంటే. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది వీళ్ళ బావి దగ్గరికి వెళ్ళాలంటే. ఇక్కడ నుంచి సీదా వెళ్ళిపోవాలి. మొత్తం చెరువు, ఇది మా ఊరు చెరువు, ఎల్లమ్మ చెరువు అంటారు. మొత్తం నిండింది, కానీ తో మాత్రం చాలా దారుణంగా ఉంటది. రోడ్డు చూడండి, కానీ ఏమనుకోకండి, ఇదంతా చెరువు. బతుకమ్మలు వేసేది కూడా ఇక్కడనే, బతుకమ్మలు కూడా ఇక్కడనే. లేకుండా రోడ్లని ఎట్లా రోడ్ పైన కట్టేసి పోనీగా రూట్ లేదు సరే. అయినా సరే వెళ్తున్నాం. చూడు రోడ్ అని చూడండి ఎంత గలీజ్గా ఉందో. ఇది ఒక్కదానే కాదు ఫ్రెండ్స్, మొత్తం మొత్తం చూపిస్తాం. ఇక చూడు రోడ్, ఇది ఇక చూడండి మొత్తం రోడ్ అంతా గలీజ్గా అయిపోయింది. మొత్తం వాళ్ళు నడిపి మా ఓని కూడా చూడు, వర్షం పడి మొత్తం అంతా కప్పేసిరావు. కప్పేసారు. మళ్ళా మాకు ఏంటంటే అంతా లేక పత్తి చెట్లు వీగేసుకొని పత్తులనే పెట్టుకుని చూసినా. వర్షం పడి మొత్తం పత్తి మొత్తం నానిపోయింది. ఇప్పుడు మార్కెట్ తీసుకోవాలన్నా కూడా చాలా రోజులు టైం పడుతుంది. దాన్ని ఎండబెట్టి ఆరబెట్టి రమ్మంటారు. ఇదిగో చూడండి, అంతా పత్తి కూడా చూడండి ఒకసారి. ఇదంతా గలీజ్ ఉంది. చిన్న తోవలకి పోవాలి గాయ్స్. ఇదంతా చిన్న రోడ్, కొంచెం స్లిప్ అయ్యి పట్ట కాలు ఎగురుతాయి. ఇటైతే పొలం ఉంటది, ఇటు పోతే ఇటు పొలము, ఇటు పోతే ఇటు పొలము. రోడ్ చూడండి ఘోరంగా ఉంది. నాకు చాలా భయం వేస్తుంది బండి నడపాలని. చూడు, చిన్న రోడ్ నుంచి పోవాలి. బండి మొత్తం స్కిడ్ అయింది. నిన్న వర్షం పడ్డది రాత్రి. ఆ వర్షానికి ఇట్లా ఆల్రెడీ బండ్లు పోయినట్టుంది. ఇదో మా బండి ఎటో పోతుంది, ఆడ పత్తి ఏరుతురు అంతా. ఇది వర్షానికి చూడు, వర్షాన్ని పడి ఘోరంగా అయిపోయింది ఇక రోడ్డు. బండి వెళ్ళిపోతుంది ఇక్కడ. ఘోరగా అయిపోయింది బండి. అయ్యో చూడు, రోడ్ చూడు ఎంత గలీజ్ ఉందో. ఇళ్ళకెళ్ళి పోవాలి. జర్రంటే వాడదాం ఫ్రెండ్స్. మేమైతే బండి మొత్తం స్కిడ్ అయిపోతుంది. ఉంటది రోడ్. ఇక్కడ మేము పక్కా కంపల్సరీగా వాడతాం ఫ్రెండ్స్. ఈ గుట్టలు వాటర్ ఆగినాయి, మొత్తం నీళ్ళు మొత్తం. అదే వాడు బండి ఎటు నడపాలో మనకు అర్థమైతలేదు సరే, ఎటు పోవాలని. నాకు మస్తు భయం అవుతుంది. బండి ఎట్లా వాడదు, మళ్ళా కింద పడితే బండి పొలములకు పోతుంది, పొలములకు పోతుంది. ఆగు తాగిననుకోకురి. ఇది సరిగా లేదు, స్లిప్ అవుతుంది. తాగి నడుపుతారేమో అనుకున్నారు, కానీ కాదు. వర్షం పడ్డది, నిన్న నైట్ వర్షం పడ్డది. ఇక వర్షం పడ్డది, ఇది కొయ్యాలి ఆల్చాలి. వరి కొయ్యాల్సిందే గానీ, మా ఫ్రెండ్ వాళ్ళదే కొయ్యాల్సిందే గానీ వర్షం పడి ఆగిపోయారు. తోవ చూడండి మొత్తం చింత కలిసి ఉంది రోడ్. ఇవన్నీ చెట్లు, చింత చెట్లు ఇవన్నీ. అంటే మా ఊరు పటేన్లే అవి. పటేన్లు అప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు కూడా తెంపుకొని అని చెప్పేసి వాళ్ళు ఇసి పెట్టేసారు. ఇలా చూడు ఈ రోడ్లు, ఈ రోడ్ చూడు. పడుతున్నాం గాయస్. జీతా బ్రో, ఓకే డన్ బ్రో. భయపడకు బ్రో నువ్వు. ఓకే బ్రో. చూడు ఈ చెట్లు ఇవన్నీ దగ్గర రాక వచ్చినాం గాయస్. మొత్తం ఆల్రెడీ ఇంకా 10 minutes లో రీచ్ అయిపోతాం అంతే. లెఫ్ట్ వాడికి ముందు పోయినాక లెఫ్ట్ తీసుకుంటే ఇవన్నీ చెట్లే, ఇవన్నీ చింతలు. ఇక్కడ ఒక 80-90 ఉంటాయి చింతలు ఉంటాయి. అప్ప నుంచి ఇట్లే ఉంది. వాళ్ళు ఏం కొట్టేయలే, ల్యాండ్ కూడా వాళ్ళది ఇప్పటికి కూడా ప్రెసెంట్. అవుతే బీడు అదంతా బీడు వాళ్ళది. అదంతా మొత్తం చూడండి గాయస్, మొత్తం బురద. బురదలకి ఎట్లా పోనా అర్థమవుతుంది, మనకి ఎట్లా నడపన్నా అర్థమవుతుంది. అటు ఇటు పోతుంది, షేక్ అవుతుంది ఘోరంగా. రోడ్డు చూడు దారుణంగా ఉంది.
ఎటు పోవాలా అటు పోవాలా ఇటు దిగబడతా అటు దిగబడతా భయం అవుతుంది. నాకు చాలా భయం భయం అవుతుంది. చూడండి పడ్డా సార్ అని చెప్పేసి నేను తీసుకోవద్దా అని చెప్పి తీసుకుపోతుండవు. స్లిప్ అవుతుంది. ఎందుకన్నా నువ్వు కూర్చొని తీసుకోవద్దా అని చెప్పి చెప్తుండు. ఆల్రెడీ వచ్చేసినాం. ఇదే మా బాయ్ దగ్గర వచ్చినాం. వచ్చేసినాం ఆల్రెడీ. అంటే ఇది మా బాయ్ కాదు, ఇక్కడ మాకు తవ్వలేక చాలా రోజులు ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు తవ్వ గురించి మాట్లాడుతున్నాం. ఇదే మా పొలం ముందుగా ఉంటది. మాకు రోడ్డు సరిగా లేక ఇగో ఇళ్ళ నుంచి మా పత్తిల నుంచి పోతున్నాం. మా రోడ్ సరిగా లేక మొన్ననే దాని గురించి మాకు రోడ్డు లేక కష్టాలు పడుతుండు మా అన్న. అంటే చూడండి గాయస్, మొత్తం ఇక్కడ తవ్వలేక వేరే వాళ్ళ మక్క కోసి పోవాలని చెప్పేసి మాకు ట్రాక్టర్ పోవాలని చెప్పి వేరే వాళ్ళ మక్క కోసి వాళ్ళని అడిగి వాళ్ళ కష్టాలు అడిగి అంటే బాధపడంగా పోయి ఏమంటారు కాలు మొక్క ఇసి పెట్టిర్రు. తీసుకోవద్దామని చెప్పేసి వాళ్ళ మక్క కోసి వాళ్ళ మళ్ళా కష్టమైందని చెప్పేసి మక్క అక్కడ వేసినాం. ఎంత రోడ్డు మా ట్రాక్టర్ ఓనికి చూడండి గాయస్ మొత్తం పత్తిల నుంచి పోవాలి. పత్తిల నుంచి మక్కల నుంచి అంటే ఈ మక్క కోసేదే గానీ జర టైం పడుతుంది అన్నారు. ఇక సప్లై కూకున్నాం. పత్తి లెక్క కూడా వీళ్ళని అడిగి ఇగో బాటలకి తీసుకొని వెళ్ళినాం. పత్తి సాలకి పోయినాం గాయస్. పోయారు కానీ పత్తి మాకు ఖరాబ్ కాకుండా పత్తి ఏరుకొని తీసుకొని పోరు అని చెప్పేసారు. పత్తి ఏరుకున్నాం. చూడు ఇక్కడ లేదు, అక్కడ ఉంది చూడండి. ఇక్కడ చూడండి, అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఓన్లీ మా ట్రాక్టర్ పోయామందం వచ్చేసాం గాయస్. ఇదైతే మన జాగా, ఇదంతా మన జాగా. ఇది ఎందుకంటే మన కిందికి బీడు ఉంది కాబట్టి దున్నానికి పెట్టిర్రు. ఒరేసినా గానీ సైడ్ కి పెట్టుకోరు ఆడికేనే అక్కడ దాకా. ఎంత మాదే ఎంత ఇక్కడ నుంచి ఓన్లీ ఎందుకు ఇచ్చి పెట్టినామని చెప్తే కిందికి బీడు ఉంది కావున మన అక్కయ్య నీకన్నా బీర్ని చూడండి గాయస్. ఇదాని గురించే అంతా దీని గురించే ఈ ల్యాండ్ పక్కన తీసి పెట్టేసినాము. చూడండి మొత్తం అక్కడికే రానికి అలాడ అంత ముందుకు మొత్తం ఓన్లీ ట్రాక్టర్ రానికే. కానీ ఇక్కడ మా డ్రైవర్ సాబ్ అయితే 0 కాడి కొట్టేసిండు. వరి అంత ఇది వరి వచ్చేసి చూపిస్తారని గాయస్. వరి వచ్చేసి సౌభాగ్య అని అంట. సన్న రకం సన్నవరి అంతా మోయిపూరు కలిగింది. నీళ్ళు లేవు వీళ్ళ. చూపెడు ఇదంతా మాదే. ఎంత పొలం ఆ నుంచి ఆ చెట్లు ఉన్నాయా, ఆ చెట్టు మామిడి చెట్లు అన్ని మాయే. సంత్రా చెట్టు, ఆ సంత్రా చెట్టు కూడా చూపిస్తా. కాకండి, ఫీల్ కాకండి. ఇదంతా ఇది వచ్చేసి ఏంటంటే మన సౌభాగ్య సన్న రకం. ఇగో ఈ బీడు కూడా మాదే. అక్కడ కింది దాకా కూడా మాదే. మొత్తం చూపిస్తాం చూడండి. కావాలంటే వడ్లైనా సరే లేకపోతే బియ్యం అయినా సరే మేము అమ్ముతాము. మాకు కింద కామెంట్ చేయండి. ఇదంతా చేస్తే వాటర్ పోతుంది. వీళ్ళంతా ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడ్డది కాబట్టి మోటార్ ఆఫ్ చేసుకున్నాం. ఇదిగో గైస్, ఇదే మన పైప్ లైన్ అక్కడ దాకుంటది. అది కూడా చూపిస్తా. సంతరా చెట్టు చూపించడానికి వెళ్తున్నాం. ఈ పొలం మాదే. అంతకు ముందు ఆ మామిడి చెట్లు అంటే వీళ్ళవి కావు కానీ వేరే వాళ్ళే. అవి హైదరాబాద్ ఉంటారు వాళ్ళు. ఆ సంత్రకాయ చూపి ఒకటి. చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఇది మా దగ్గర ఒక దగ్గర ఉంది. ఇగో సంత్రకాయ చూపిస్తా చూడండి. గిడ కనబడుతుంది. ఇగో నేను చూపిస్తాను. ఇగో సంత్ర, నిమ్మకాయలు కాదు, సంత్రకాయ. సంత్ర పండ్లు మగ్గితే ఆల్రెడీ మేము తింటాం. పళ్ళు మగ్గితే మేము తింటాం కూడా. టేస్ట్ కూడా భలే మనం మన మార్కెట్లో ఎట్లుంటాయో అట్లే కూడా సేమ్. కానీ మందు కొట్టక నీళ్ళు లేక చెట్టు ఎండిపోయింది మొత్తం. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇగో ముంగట సపోర్ట్ చెట్టు చూడండి. సపోర్ట్ చెట్టు కూడా మొన్న పెట్టినాము. అయ్యో ఇదే సపోర్ట్ చెట్టు మొన్ననే పెట్టినాం. అక్కడికి కింద బోర్ ఆన్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇగో మా రైతుల కష్టాలు చూడండి గైస్. మొత్తం హౌస్ వలిపోయినా అలా పెట్టినాం మేము. మొత్తం ఇట్లా అయిపోయింది. ఆల్రెడీ కింద మొత్తం చెదలు వచ్చేస్తున్నాయి. మనము మిషన్ వస్తే వర్షం పడకుండా ఇప్పటి వరకు మిషన్ వచ్చేసి కంప్లీట్ చేసుకోదాము. ఇలా మేము ఇప్పుడు ఏమేమి వస్తున్నాం అంటే బేరీ చేస్తున్నాము. అందుకే ఇవాళ ఎందుకు వచ్చినాం అంటే ఈ వ్లాగ్ తీసుకొని పైపులు దాపాయి అవన్నీ చేయనీకి వచ్చినాం గాయస్. మీకు ఇవాళ రైతుల కష్టాలు చూపిస్తాం. మామిడి చెట్టు అంటే మా ఊరు బాలరెడ్డి అని ఒక ఆయన ఉంటాడు. జర హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. ఆ వైఫ్ ఒక్కతే ఉంది, ఆమె ఒక్కతే చూసుకుంటది. అంటే చాలా నుంచి ఇది బీడే ఉంది. ల్యాండ్ చాలా రోజులు బీడే ఉంది. కానీ ఈ చెట్టు మాత్రం చాలా నీడ ఉంటది, నీడనిస్తుంది, తీయ ఉంటది, పండ్లు తీయగా ఉంటాయి. ఇప్పుడు మన పప్పులకు కానీ దేనికైనా వాడుకోవచ్చు. పండ్లు మాత్రం చాలా తీయగా ఉంటది.
మేమేమన్నా దావత్ చేసుకున్నా ఈ చెట్ల కిందకి వస్తాం. కిందకి వస్తాం అంటే సాపి వేసుకుంటాం, ఇంత గడ్డున్నా సాపి వేసుకొని కూర్చుంటాం. వర్షాకాలం కాబట్టి ఇప్పుడు అంతా ఇట్లా మొలిచింది, కానీ మనం సమ్మర్ అయితే మొత్తం అది రోజు ఇక్కడనే ఉంటాం. చూడండి చూడండి ఇది వచ్చేసి మన రామచిప్తలకాయ చెట్టు. ఇది చూడండి గైస్, ఇది పండు మక్కుతుంది. ఇంకొక 2 months లో పండు మక్కుతుంది కదా. ఇది ఏం చెట్టు? ఇదా మన దీపావళికి గాని అలా వేసుకొని స్నానాలు చేస్తారు. రైట్ రైట్, అది చెట్టు అంటారు. ఇగో చూడండి గైస్, ఈ చెట్టు చాలా పెద్ద ఉందని మన తాత అంటే పెదాపు కొట్టేసిండు. అంతా ఇప్పుడు వైర్ ప్రజెంట్ అయితే వైర్ కు బంద్ చేస్తుంది. అది నుంచి చాలా రోజులు నాకు తెలియనప్పటి నుంచి, చిన్నప్పటి నుంచే ఉంది చెట్టు ఇది. అంటే ఈ అన్న పుట్టిన పంచాలు ఇక్కడ ఈ చెట్టు పుట్టింది, నాకు తెలియదు అప్పుడు. అది చెట్టు పెట్టి చాలా 30 years అవుతుంది, అంతకాడ ఎక్కువ అవుతుంది విన్నారా గైస్. ఇప్పుడు మనం స్నానానికి, ఇప్పుడు దీపావళికి గాని దేనికైనా గానీ స్నానాలకు వేసుకుంటాం చూసినావా, అలా వేసుకొని చెట్టు పుప్పలకాయ ఎట్లా కాసిన చూసినావా ప్రజెంట్. అక్కడే ఇక్కడ మన కనకమరాల చెట్టు కూడా ఉంది. ఒక్కటి ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. 2 కాసింది, 3 ఈ చెట్టు 4 5. చూడండి గైస్, మన కనకాంబరాల చెట్లు ఎవరైనా పెడతారా బావి దగ్గర? ఎవ్వరు కూడా పెట్టని దగ్గర మంచిగా పెట్టిర్రు. అయినా కానీ ఇక్కడ ఈ చెట్టు చిన్న ఇప్పుడు మొన్ననే స్టార్టింగ్ ఒక 2 months 3 months ఉంది. ఇక డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా పెట్టేసిన. మన అన్న వాళ్ళైతే చాలా కష్టపడతారు. డ్రాగన్ ఫ్రూట్ అయితే ఏదైనా, టమాటా అన్ని ఇంట్లో మందం, కూరగాయల మందం పెట్టుకుర్రు, టమాటా పెట్టుకుర్రు, అన్ని పెట్టుకుర్రు ఇంట్లో వాడుకోవడానికి. ఇగో టమాటా చూడండి, చూసిరా? చూస్తారు ఎంత చూడరు మీరు. బోర్ చూడండి, చూడండి గైస్, చిన్న మోటార్ అంటే సింగిల్ ఫేస్ మోటార్ అంటారు మన భాషలో, చిన్నది. వీళ్ళకు ఏమంటారు, సింగిల్ ఫేస్ మోటార్ కింద అది పెట్టేది లేక ప్లేట్ పెట్టిర్రు ఇక్కడ మా రైతుల కష్టాలు చూడండి. గైస్, మా కర్ణ ఎంత కష్టపడుతుండో. కర్ణ వాళ్ళ డాడీ పైపులు అయితే ఎప్పుడో వేసిర్రు, అందుకే అవి లోపలికి వెళ్ళాయి. చాలా కష్టపడుతున్నాం. మీకు వాళ్ళ డాడీ కర్ణ ఎట్లా అయిపోయినా చూడండి, అలా అలసిపోయినా మేమైతే. చూడు మా చేతిలో చూడ మొత్తం బురజని ఇప్పుడు మొత్తం బురజగా మొత్తం అలసిపోయినా చేతికి అంతా బురజ అంటేది, ఓపిక లేదు. చాలా కష్టపడ్డాం. ఇంకో చెమటలు చూడండి, వాటర్ తాగడానికి కూడా ఓపిక లేదు. ఇప్పుడు బిర్యానీ తిండికైతే చూడండి ఓపిక లేదు. చెట్టు కిందకి వచ్చి రిలాక్స్ చేద్దామని వచ్చిన. మా డాడీ అటు పోతుండవు. కర్ణ వాళ్ళ డాడీ అయితే చెప్పులు పట్టుకొని వస్తుండు. ప్లాడేసిండు, గడపర వాతిండు, బోర్గు రాక ఇవన్నీ వీకి పీకి ఇప్పుడైతే కడుక్కొని పోతున్నాం. ఇద్దరం వీకినాం. ఏమంటారు, డ్రిప్ పైపులు ఎంత అంటే బోర్ చక్కగా వస్తారు కానీ చక్కగా ఇన్నే తెచ్చి ఇన్నే పెట్టిర్రు. ఇక అందుకని ఇప్పుడు తీసినాం. బిజినెస్ చేస్తారట. ఇప్పుడు మేమైతే కడుక్కోనికి వెళ్తున్నాం. కర్ణనా ఎట్లా అనిపించింది వాడిని గుంస్తే? నిన్న మొన్న ఇంటికాడ వండుకొని వాళ్ళు రావాలంటే అవుతుంది మొత్తం చెమటలు, మొత్తం బాడీ మొత్తం చెమటలు ఆరిపోయినా మొత్తం. ఇగో ఇవైతే చూడండి, నవతారం చూడ ఒకసారి ఎట్లుందో. ఈ కవర్ ఏంటి అంటే, ఈ రోజు రాత్రి మనం చేపల వేటకు వెళ్తున్నాం కావున అలా ఎర్రలు నింపి పెట్టినాం, అందుకే కవరు. ఏదో అనుకోకండి. కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ మాత్రం మర్చిపోవద్దు.